హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉండాలి, మీ హెల్త్ బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వాళ్ళు చూసే అవకాశం కూడా ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పై నా నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్ అని చెప్పి, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు రీడింగ్ ఏమిటంటే, మీకు అన్యాయం చేసిన వ్యక్తి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది ఈరోజు రీడింగ్‌లో అయితే తెలుసుకోవచ్చు. Nine of Pentacles, the Hermit, the Moon card, Two of Wands, Six of Pentacles, Ten of Wands, Five of Cups, Four of Cups, Three of Pentacles, Ten of Cups, Four of Swords, the World card, Death card, Five of Pentacles, Nine of Cups, బాటమ్ ఆఫ్ ద డక్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. అంటే ప్రీవియస్లో మీకు అన్యాయం చేసిన వ్యక్తి ప్రజెంట్ ఏ విధంగా మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకోవచ్చు. మనకి కింగ్ ఆఫ్ పెంటికల్స్, అలాగే పేజ్ ఆఫ్ స్వేర్డ్స్. ఓకే, ఇక్కడ ప్రీవియస్లో మీ పర్సన్ అయితే ఫినాన్షియల్గా మీ నుంచి సపోర్ట్ అందదు అని చెప్పి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అని చెప్పి, లేదంటే ఇక్కడ మనకి థర్డ్ పార్టీ కూడా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీరుండగా వేరే వారి రిలేషన్లోకి వెళ్ళడం కానీ, లేదంటే వేరే వారి రిలేషన్లో ఉండగా మీ దగ్గరికి రావడం కానీ జరిగింది ప్రీవియస్లోని. అంటే ఇక్కడ కొంతమంది అయితే చెప్పుడు మాటలు విని మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారనమాట. మీ పర్సన్ అయితే అంటే వేరే అదర్ పర్సన్స్ ఉంటారు కదా, థర్డ్ పర్సన్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్ ఎవరైనా అవ్వచ్చు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, ఎవరైనా కూడా, ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు విని మీ రిలేషన్ని బ్రేక్ చేశారనమాట ప్రీవియస్లో మీ పర్సన్ అయితే. అలాగే వాళ్ళ గురించి మీ నుంచి మీ పర్సన్ అయితే వాకౌట్ అయిపోయారు. ఇక్కడ మనకి వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట. ఎర్త్ ఎనర్జీ. పాస్ట్లో మీ పర్సన్ అయితే మీ విషయంలో చాలా కోల్డ్ బిహేవియర్ అనేది చేశారనమాట. అంటే చాలా సైలెంట్గా మీ రిలేషన్ని కొన్ని రోజులు ఆన్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంచి తర్వాత మీ రిలేషన్ అయితే బ్రేకప్ చేశారు ఈ వ్యక్తి. అంతేకాని మీ దగ్గరికి వచ్చి మీ రిలేషన్కి తను కమిట్మెంట్ ఇవ్వలేను అని చెప్పి, అంటే తన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదనో, లేదంటే తన లైఫ్లో ఆల్రెడీ వేరే పర్సన్ ఉన్నారని, లేదంటే నేను వేరే పర్సన్ లైఫ్లోకి వెళ్ళిపోయాను అని చెప్పి ఏదో ఒక కారణం అయితే మీకు చెప్పకుండా మీ నుంచి చాలా సైలెంట్గా ఈ వ్యక్తి అయితే వాకౌట్ అయిపోయారు. ఇక్కడ మనకి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అనమాట. ఇక్కడ కెరియర్ పరంగా కూడా ఈ వ్యక్తి అయితే మీ నుంచి వెళ్ళిపోయినట్టు అయితే తెలుస్తుంది మనకి ఖచ్చితంగా. కొంతమంది అయితే మీ దగ్గరికి వచ్చి ఏ విషయాలు కూడా
చెప్పకుండా తను ఎందుకు మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అనేది మీకు చెప్పకుండా ఈ వ్యక్తి సైలెంట్‌గా మీ రిలేషన్‌ని బ్రేకప్ చేశారనమాట. బ్రేకప్ చేసి మిమ్మల్ని దూరం పెట్టి వెళ్ళిపోయారు ఈ వ్యక్తి అయితే. అంటే ఈ వ్యక్తి స్లోగా మీ నుంచయితే మూవ్ ఆన్ అయిపోయారనమాట. అంటే ఇక్కడ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నట్టు కనిపిస్తుంది ఎక్కువగా. అంటే మీ నుంచి మీ పర్సన్‌కి మెసేజ్ రావడం, కాల్ రావడం కానీ ఇటువంటివి ఏమీ కూడా మీ మధ్య అయితే జరగట్లేదనమాట ప్రెజెంట్ అయితే. బట్ మీ పర్సన్ అయితే ప్రెజెంట్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మనకి 5 ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్‌గా ఈ వ్యక్తి అయితే మీ విషయంలో ఫీల్ అవుతున్నారనమాట. చాలా రిగ్రెట్ ఫీల్ అనేది మనకి కనిపిస్తుంది. మీకు అన్యాయం చేసినందుకు ఇప్పుడు ఈ వ్యక్తి ఈ విధంగా అయితే ఫీల్ అవుతున్నారనమాట. మిమ్మల్ని చాలా మిస్ అయిన ఫీల్ అనేది ఇప్పుడు ఈ వ్యక్తిలో అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మీ మధ్యలో ఏదైతే రిలేషన్ ఉందో ఆ రిలేషన్ అనేది సోల్‌మేట్ కనెక్షన్ అనేది ఇప్పుడు ఈ వ్యక్తికైతే అర్థమైందనమాట. అంటే కర్మబంధం. అంటే మీకు మీ పర్సన్‌కి ఉన్న బంధం ఏదైతే ఉందో అది డివైన్ వల్ల. మీరు మీ పర్సన్ లైఫ్‌లోకైతే వచ్చారు. అంటే మీతో మీ పర్సన్‌కి ఇంకా కొన్ని ఎమోషన్స్ అనేవి ఫుల్‌ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక, మీరు మీ పర్సన్ లైఫ్‌లోకి రావడం కానీ, మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం కానీ జరిగింది. డివైన్ అందుకే మిమ్మల్ని కలిపింది అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. ప్రీవియస్‌లో ఈ వ్యక్తికి ఇవేమీ కూడా అర్థం కాలేదు. అంటే తన స్వార్థం చూసుకున్నారనమాట. వేరే వాళ్ళ మాటలు వినడం కానీ, ఈ విధంగానే చేశారు. ఇవేమీ కూడా ఆలోచించలేదు, అర్థం చేసుకోలేకపోయారు ప్రీవియస్‌లోని. బట్ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే అవన్నీ కూడా ఆలోచిస్తున్నారనమాట. అంటే ఇక్కడ మనకి చేంజింగ్ అనేది ఈ వ్యక్తిలో అనేది స్టార్ట్ అయ్యింది మనకి. ఎందుకంటే మీ పర్సన్ మీ రిలేషన్‌ని బ్రేకప్ చేసిన తర్వాత, మీరు మీ పర్సన్ గురించి కొంచెం కూడా ఎఫర్ట్స్ అనేవి పెట్టలేదనమాట. బట్ మీ పర్సన్ ఏంటంటే, మీరు ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారు అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకున్నారు. బట్ మీరు ఏంటంటే, ప్రీవియస్‌లో మీ పర్సన్ విషయంలో ఎఫర్ట్స్ పెట్టి విసిగిపోయి, మీరు సైలెంట్‌గా ఉంటున్నారనమాట. ఇప్పుడు ఈ వ్యక్తి మీరు సైలెంట్‌గానే ఉంటున్నారు. ఈ రిలేషన్ విషయంలో యాక్షన్ అనేది ఎవరు కూడా తీసుకోవట్లేదనమాట. మీరైతే తీసుకోవాలి యాక్షన్ మీ రిలేషన్ విషయంలోనే అని కూడా మీరు అనుకోవట్లేదు. సైలెంట్‌గా ఉంటున్నారంతే. ఎందుకంటే మీ రిలేషన్ విషయంలో మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి అని అనుకున్నారో అవన్నీ పెట్టి, ఇంకా విసిగిపోయి మీరైతే మీ లైఫ్‌ని అనేది లీడ్ చేస్తున్నారనమాట. అంటే ఏంటంటే ప్రీవియస్‌లో మీ పర్సన్ ఏంటంటే, మీరు మీ పర్సన్ లేకుండా మీరు బ్రతకలేరు. తను మిమ్మల్ని దూరం పెట్టినా మీరు 1 మంత్ లేదంటే కొన్ని రోజులు కూడా మీరైతే ఉండలేరు మీ పర్సన్‌ని దూరం పెట్టి. అంటే కొన్ని నెలలు, కొన్ని రోజుల తర్వాత మీకు మీరే కాంటాక్ట్ చేస్తారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకున్నారనమాట. మీ నుంచే ఆ ఎఫర్ట్స్ అనేవి వస్తాయి అని చెప్పి అనుకున్నారు. బట్ అంతా కూడా రివర్స్ అయిపోయింది. మీరు ఈ విధంగా ఉంటారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రీవియస్‌లో మీరు మీ రిలేషన్ విషయంలో మీరు ప్రాధేయపడడం కానీ, బ్రతిమలాడడం కానీ అంటే ఒక రకంగా చెప్పాలి అంటే బెగ్గింగ్ చేయడం. ఇలాంటి లో ఎనర్జీలో అయితే ఉన్నారనమాట మీరు ప్రీవియస్‌లోని. మీ పర్సన్ ఏంటంటే హై ఎనర్జీలో ఉండేవారు. అంటే మీ పర్సన్ మీతో మాట్లాడకపోతే మీకు ఇంకా లైఫ్ అనేది లేదు అన్నట్టుగా అయితే మీ బిహేవియర్ అనేది ఉండేది. అది మీ పర్సన్‌కి కూడా తెలుసనమాట. బట్ ఇప్పుడు మీరు ఈ విధంగా ఉండడం అనేది కూడా ఈ వ్యక్తి అయితే నమ్మలేకపోతున్నారు. అంటే మీ పర్సన్ మీ విషయంలో ఎన్ని రకాలుగా బిహేవియర్ చేసినా కూడా మీరు మీ పర్సన్‌ని వదలరు. అంటే తను ఎంత రూడ్‌గా బిహేవియర్ చేసినా కూడా మీరు బ్రతిమలాడుతూనే ఉంటారు అని ఈ వ్యక్తి అయితే అనుకున్నారనమాట ప్రీవియస్‌లోని. అంటే ఇక్కడ మీ పర్సన్ వల్లైతే మీరు చాలా బాధనైతే భరించారు. 10 ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందంటే చాలా బర్డెన్‌గా అయితే ఫీల్ అయ్యారనమాట. మీ లైఫ్‌లో ఉన్న హ్యాపీనెస్‌నంతా కూడా మొత్తం మీరైతే కోల్పోయారనమాట. అంటే మీరు ఎంత బాధ ఉన్నా కూడా మీరు బయట వ్యక్తుల ముందు ఆ బాధను దాచుకుని పైకి నవ్వుతూ నటించడం.
కూడా మీకు ఇబ్బందిగా అనిపించింది. అంత బాధపడ్డారు మీ పర్సన్ విషయంలోని. అంత లో ఎనర్జీలోకైతే మీరైతే ప్రీవియస్‌లో వెళ్ళిపోయారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ వ్యక్తి ఎంత బాధపడుతున్నారో, ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఆ విధంగానే మీ పర్సన్ మీకు ఏదైతే మిగిల్చి వెళ్ళిపోయారో, ఆ బాధని మీరు మొయ్యలేక ఈ విధంగానే మీరు కూడా ప్రీవియస్‌లో బాధపడ్డారనమాట. మేషం, సింహం, ధనుస్సు ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఫైర్ ఎనర్జీ. ఇక్కడ చాలా వరకు కొంతమందైతే మీ నంబర్స్‌ని బ్లాక్ పెట్టడం కానీ, లేదంటే బ్లాక్ పెట్టకుండా సైలెంట్‌గా ఉండిపోవడం కానీ, అంటే మీ పర్సన్ పెట్టే స్టేటస్ మీరు చూడడం, మీరు పెట్టే స్టేటస్ మీ పర్సన్ చూడడం. ఇలాంటివైతే మీ ఇద్దరి మధ్యన అయితే జరుగుతుందనమాట. అంటే కమ్యూనికేషన్ లేకుండా ఎవరికి వాళ్ళే సైలెంట్‌గా అయితే ఉండిపోతున్నారు. లోన్లీ ఫీలింగ్ తోటి ప్రెజెంట్ అయితే. ఇలాంటి వారు కూడా మనకి కనిపిస్తున్నారనమాట. అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని పూర్తిగా ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ అంటే కన్‌ఫ్యూజ్‌నెస్ మీ పర్సన్ గురించి మీరు వెయిటింగ్ చెయ్యాలా? వద్దా? అనేది మీకు అర్థం కాకుండా ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేశారు. పూర్తిగా మిమ్మల్ని కన్‌ఫ్యూజ్‌నెస్‌లో వదిలేసారనమాట ఈ వ్యక్తి. అంటే మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారో లేదో కూడా మీకైతే అర్థం కాలేదు. ఒక రకంగా చెప్పాలి అంటే మిమ్మల్ని ఎమోషనల్‌గా ఫూల్ చేస్తూ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్‌నెస్‌లో వదిలేసి మీ పరిస్థితి ఏంటి? మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? అనేది కూడా అర్థం చేసుకోకుండా ఈ వ్యక్తి ఇక్కడ థర్డ్ పర్సన్ లైఫ్‌లోకి వెళ్ళిపోవడం కానీ, లేదంటే వేరే వారి మాటలు విని ఇక్కడ ఫ్యామిలీ మాటలు, లేదంటే వేరే అదర్ పర్సన్స్ మాటలు విని మీ లైఫ్‌లో నుంచి వాకౌట్ అయిపోవడం కానీ జరిగింది కదా! ఇప్పుడు మీ పర్సన్ అయితే మినిమమ్ కూడా ఆలోచించలేదనమాట. తను చేస్తున్న పనికి మీరు ఎంత ఎమోషనల్‌గా బాధపడతారు. ఏదైతే మీ మధ్య ఉన్న రిలేషన్ ఉందో అది ఎండ్ చేసేయడం వల్ల అనేది కూడా అర్థం చేసుకోలేదు ఈ వ్యక్తి ప్రీవియస్‌లోని. మిమ్మల్ని పట్టించుకోకుండా తన స్వార్థం అనేది ఈ వ్యక్తి అయితే చూసుకున్నారనమాట. అంటే తన లైఫ్‌లో ఏదైతే కావాలో అది చేసుకొని ఈ వ్యక్తి అయితే మీ నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ పాస్ట్‌లో, ప్రీవియస్‌లో మీ ఎనర్జీ అనేది చాలా స్లో మూవ్‌మెంట్ ఎనర్జీ అనమాట. లో ఎనర్జీ అనమాట మీది. మీ పర్సన్ ఏంటంటే తన లైఫ్‌లో ఎవరున్నారో వాళ్ళని వదులుకోలేక, ఇక్కడ థర్డ్ పర్సనా లేదంటే ఫ్యామిలీయా? వీళ్ళని వదులుకోలేక మీకు మీ రిలేషన్‌కి కమిట్మెంట్ ఇవ్వలేక, అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేక, ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని ఒక అబద్ధంలో ఉంచి, అంటే ఒక మాయలో పెట్టి ఈ వ్యక్తి అయితే మీ రిలేషన్ అయితే కంటిన్యూ చేశారనమాట. ఎక్కువగా మీతో ఈ వ్యక్తి అయితే చాలా అబద్ధాలు అయితే చెప్పారు. అంటే మీ రిలేషన్‌ని కంటిన్యూ చేయడానికి మీరు నమ్మేలాగా ఈ వ్యక్తి అయితే ప్రయత్నాలు చేశారనమాట ప్రీవియస్‌లోని. అంటే మీ విషయంలో ఈ వ్యక్తి అయితే ఒక టాక్సిక్ పర్సన్ లాగా అయితే బిహేవియర్ చేశారనమాట. అంటే మీ మంచిని కోరుకుంటూ ఉన్నట్టు పైకి నటిస్తూ మీ వెనకతల మిమ్మల్ని ఎమోషనల్‌గా ఫూల్ చేసి మిమ్మల్ని బాధపెట్టారు. అంటే మీ గురించి ఆలోచించకుండా మీ ఎదుట మీ గురించి ఆలోచించే వ్యక్తిలాగా, మీ మంచి కోరుకునే వ్యక్తిలాగా బిహేవియర్ చేస్తూ మీ వెనకాతల మీకు చెడుని చేశారనమాట ఈ వ్యక్తి అయితే ప్రీవియస్‌లోని. అంటే మీ రిలేషన్‌ని కంటిన్యూ చేయడానికి ఏవో మాయమాటలు అనేవి మీకు చెప్పారనమాట. ఈ వ్యక్తి మీకు నమ్మించి మిమ్మల్ని మోసం చేశారు. నమ్మక ద్రోహం అనేది మీకైతే చేశారు. మీ రిలేషన్ విషయంలో కమిట్మెంట్ అనేది ఇస్తాను అని చెప్పి మీకైతే కమిట్మెంట్ అనేది ఇవ్వలేదనమాట. ఇక్కడ మ్యారేజ్ అవ్వలేని వాళ్ళైతే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పి మిమ్మల్ని నమ్మించడం కానీ, మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీ రిలేషన్‌కి స్టెబిలిటీ ఇస్తాను అని చెప్పి మిమ్మల్ని నమ్మించడం కానీ, అంటే ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళలో అయితే మీకు కిడ్స్ కూడా ఉన్నట్టయితే కనిపిస్తుంది ఇక్కడ నాకు. ఇలా మిమ్మల్ని నమ్మించి మీ పర్సన్ అయితే మీ నుంచి అయితే వాకౌట్ అయిపోయారనమాట. ఈ వ్యక్తి మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేసి తన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటికి మిమ్మల్ని యూజ్ చేసుకుని మీ దగ్గర నుంచి మనీ తీసుకోవడం కానీ ఇలాంటివి కూడా జరిగాయి అనమాట. అంటే మీరు మీ పర్సన్‌కి మనీ కూడా ఇన్వెస్ట్ చేశారు పాస్ట్‌లోని.
తన అవసరాలకి మిమ్మల్ని యూజ్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని ఒక మాయలోని ఒక భ్రమలోని పెట్టి ఈ వ్యక్తి అయితే ప్రీవియస్లో మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారనమాట. అంటే ఎమోషనల్గా మిమ్మల్ని ఫూల్ చేసి అంటే ఎమోషనల్గా ఫూల్ చేశారని చెప్పి తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఈ వ్యక్తి మీరు ఎలాంటి వారు, మీది ఎంత జెన్యూన్ లవ్, అంటే తన లైఫ్లో ఈ వ్యక్తులందరూ కూడా ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు ఎలాంటి వారు, మీరు ఎలాంటి వారు, మీరు చూపించే లవ్ ఎలాంటిది, ఈ విధంగా ఇప్పుడైతే ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా అలాంటి లవ్ అనేది ఎవరు కూడా ఇవ్వలేరు. మీరు చూపించే అన్‌కండిషనల్ లవ్ అనేది ఎక్కడా కూడా దొరకదు అని ఈ వ్యక్తి అయితే ఇప్పుడు తెలుసుకొని, ఇప్పుడు మీ రిలేషన్ విషయంలో ఒక సెకండ్ ఛాన్స్ అనేది ఈ వ్యక్తి అయితే తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట. మళ్ళీ మీ రిలేషన్‌ని న్యూ బిగినింగ్ చెయ్యాలి అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏవైతే మీ ఇద్దరి మధ్యన జరిగాయో, అంటే మీ రిలేషన్ని ఎండ్ చేసేసారు కదా, దాన్ని మళ్ళీ రీబర్త్ చెయ్యాలి. మళ్ళీ మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చెయ్యాలి. మీ ఇద్దరి మధ్యన జరిగినవన్నీ కూడా ఎండ్ చేసేసి అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ మనకి కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. వాటర్ ఎనర్జీ ఇప్పుడు మీ పర్సన్కి అర్థమైందనమాట. మీలాంటి పర్సన్ దొరకడమే చాలా కష్టం, అలాంటి వ్యక్తిని నేను మిస్ చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతున్నారు. అది కూడా తన ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు అని చెప్పి, లేదంటే సొసైటీలో తనకి ఒక బ్యాడ్ నేమ్ అనేది వస్తుంది అని చెప్పి తన సెక్యూరిటీ తను చూసుకుని తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోలేక ఆ టైంలో వాళ్ళకి ఇంపార్టెంట్ ఇచ్చి వాళ్ళే ఇంపార్టెంట్ అని చెప్పి అనుకుని మీ పర్సన్ అయితే మీ నుంచి అయితే వెళ్ళిపోయారు ఈ వ్యక్తి అయితే. అంటే ఇక్కడ తన కెరియర్ గురించి తను ఆలోచించారనమాట. తన కెరియర్ ఎక్కడ లాస్ అయిపోతుంది, లేదంటే ఎవరైనా తనని తక్కువగా చూస్తారు అని చెప్పి ఇలా కొన్ని కారణాల వల్ల ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని దూరం పెట్టారనమాట. అంటే తన అవసరాలకి మిమ్మల్ని యూజ్ చేసుకుని మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని దూరం పెట్టారు ప్రీవియస్లోని. ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. మీతో లైఫ్ లాంగ్ అనేది తన లైఫ్ని లీడ్ చేయాలి, మీకు అన్‌కండిషనల్ లవ్ అనేది ఇప్పుడు ఇవ్వాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే మీ రిలేషన్లోకి రావడానికి వెయిట్ చేస్తున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారనమాట. మళ్ళీ మిమ్మల్ని అయితే మీట్ అవ్వబోతున్నారు మీ పర్సన్ అయితే. ఇక్కడ సపరేషన్లో ఉన్న టైంలో, అంటే మీరు మీ పర్సన్ కూడా సపరేషన్లో ఉన్న టైంలో అయితే మీ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది జరిగిందనమాట. అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పర్సన్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళ మాటలు విని వీళ్ళ గురించి మిమ్మల్ని దూరం పెట్టారు కదా, ఇప్పుడు వాళ్ళు మీ పర్సన్ అయితే మోసం చేశారనమాట. అంటే నమ్మక ద్రోహం అనేది చేశారు. మీ పర్సన్ ఏదైతే వాళ్ళని నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళారో అక్కడ వాళ్ళు చీట్ చేశారనమాట. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేదంటే వేరే అదర్ పర్సన్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు మీ పర్సన్ అయితే చాలా దారుణంగా మోసం చేశారు అని చెప్పి మనకైతే తెలుస్తుంది. అంటే ప్రీవియస్లో మీ పర్సన్ మిమ్మల్ని ఎంత దారుణంగా నమ్మించి మోసం చేసి తన అవసరాలకు వాడుకున్నారో ఇప్పుడు ఈ వ్యక్తి కూడా తన లైఫ్లో ఉన్నవాళ్ళు, తనతో ఉన్నవాళ్ళు తన అవసరాలకు వాడుకుని ఈ వ్యక్తిని నమ్మించి మోసం చేశారనమాట. మీ పర్సన్ మీతో సపరేషన్లో ఉన్న టైంలో అయితే చాలా కర్మనైతే ఫేస్ చేశారనమాట. అలా ఫేస్ చేయడం వల్ల ఇప్పుడు ఈ వ్యక్తిలో చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి వచ్చాయి మీ విషయంలో. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి ట్రై చేసినా తన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారనమాట.
మీ దగ్గరికి వస్తేనే తన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసుకోగలరు అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి, మీతో తన లైఫ్ని అయితే పాజిటివ్గా లీడ్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు. ఈ వ్యక్తి మీ ముందుకొచ్చి చాలా రిక్వెస్ట్ చేసి తను ఏదైతే చేశారో దానికి మీకు అపాలజీ చెప్పి ఈ వ్యక్తి అయితే తను నన్ను యాక్సెప్ట్ చేస్తుంది అనే నమ్మకం నాకు ఉంది, ఆ హోప్ అయితే నాకు ఉంది అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఉన్నారనమాట. అదే ధైర్యంతో ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మీ రిలేషన్ విషయంలో న్యూ బిగినింగ్ చేయడానికి మిమ్మల్ని అడగాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. యాక్షన్ అనేది తీసుకోబోతున్నారనమాట మీ రిలేషన్ విషయంలోని. కానీ ఏంటంటే ఇక్కడ ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని న్యూ బిగినింగ్ చెయ్యాలి అని చెప్పి అనుకున్నా, మీరు మీ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేసినా కూడా తను చెప్పేవి ఏవైతే ఉన్నాయో అవి మీరు నమ్ముతారో లేదో. ఎందుకంటే ప్రీవియస్లో ఈ వ్యక్తి మీ విషయంలో అయితే తన నమ్మకాన్ని అయితే పోగొట్టుకున్నారు కదా, చాలా ఎమోషనల్గా అయితే మిమ్మల్ని బాధ పెట్టారు కదా. ఇప్పుడు మీరు తన్ని నమ్ముతారో లేదో అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. అంటే మీకు అన్యాయం చేసినందుకు ఇప్పుడు ఈ వ్యక్తి ఎంత రిగ్రెట్ ఫీల్ అవుతున్నారో, ఎంత పశ్చాత్తాపం పడుతున్నారో అనేది మీకు చెప్పినా మీరు నమ్ముతారో లేదని ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి ప్రీవియస్లో చాలా దారుణంగా మీ విషయంలో అయితే బిహేవియర్ చేశారనమాట. ఇప్పుడు తనని మీరు నమ్ముతారా లేదా, మీ దగ్గరకు వచ్చినా కూడా మళ్ళీ తను మిమ్మల్ని ఎమోషనల్గా బాధపెట్టి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతారేమో అని చెప్పి మీరు ఆలోచిస్తారేమో అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా బాధపడుతున్నారనమాట. ఎందుకంటే ప్రీవియస్లో మిమ్మల్ని మోసం చేశారు కదా, అందుకని ఇప్పుడు చాలా పశ్చాత్తాపంతో మీ పర్సన్ అయితే మీ విషయంలో బాధపడుతున్నారు. అంటే మీ లైఫ్లోకి మీ పర్సన్ వచ్చినా మీరు మీ పర్సన్ మళ్ళీ నటిస్తున్నారా, నమ్మించి మోసం చేస్తారేమో, ఈ రిలేషన్ ఇలా కంటిన్యూ చేస్తారా లేదంటే బ్రేక్ చేస్తారేమో. ఈ వ్యక్తిని నమ్మకూడదు, ముందు మోసం చేశారు మళ్ళీ నమ్మితే మోసం చేస్తారేమో, ఈ విధంగా అయితే మీరు అనుకుంటారు. ఎందుకంటే మీ పర్సన్పై మీకు నమ్మకం పోయిందని చెప్పి ఇప్పుడు ఈ విధంగా అయితే మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారన్నమాట. అంటే మీ దగ్గర తన పూర్తి నమ్మకం అయితే కోల్పోయారు అని చెప్పి ఇప్పుడు చాలా బాధపడుతున్నారు, చాలా రిగ్రెట్ ఫీల్ అయితే మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. బట్ మీ దగ్గరికి అయితే మీ పర్సన్ అయితే రాబోతున్నారనమాట, యాక్షన్ తీసుకోబోతున్నారు. మీరు ఏమన్నా కూడా ఈ వ్యక్తి అయితే అది తట్టుకుని మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి. ఎందుకంటే తాను తప్పు చేశాను కాబట్టి శిక్ష అనేది అనుభవించాలి అని చెప్పి మీ దగ్గరికి అయితే రాబోతున్నారు. మీరు ఏ విధంగా ఈ వ్యక్తిని మీరు అవమానించినా కూడా మీ దగ్గరికి అయితే ఈ వ్యక్తి అయితే రావాలని చెప్పి డిసైడ్ అయ్యారనమాట. ఇది చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది. ఎందుకంటే ప్రీవియస్లో మిమ్మల్ని మీ రిలేషన్ విషయంలో ఎంత బాధ పెట్టారో, మీకు ఎంత అన్యాయం చేశారో ఇప్పుడు ఈ వ్యక్తి అయితే అంత పశ్చాత్తాపం అనేది పడుతున్నారనమాట. చాలా రిగ్రెట్ ఫీల్ అనేది ఫీల్ అవుతున్నారు. మీరు చూసారు కదా, ద హెర్మిట్ వచ్చింది. చాలా రిగ్రెట్ ఫీల్ అనేది ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. ఇక్కడ మనకి మిథున, కుంభం, తులారాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు, ఎయిర్ ఎనర్జీ. అలాగే ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 4/13, 9, 5, 10, 3, 2, 21, 4, 6, 18 ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అంటే మీరైనా మీ పర్సన్ అయినా కూడా అవ్వచ్చు. చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది కాబట్టి అందరూ తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి, తను చేసిన తప్పుకి మిమ్మల్ని క్షమించమని అడగాలి అని చెప్పి మీరైతే మేనిఫెస్ట్ చేసుకోండి. యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికి రెజనేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజనేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.